వద్దు, నీ సాక్ష్యం చెప్పు. వాడు చేయించాడు, ఈడు చేయించాడు కాదు, నువ్వు చేయించు. మీకు అర్థమైందా? నింద గొప్ప భాగ్యం. ఈ వర్తమానం పట్టుకున్నావు, మీ ఊళ్ళో అందరూ నేను తిడుతున్నారు, ఏమిరా ఇక ఏందిరా బెనహం నమ్మినవేరా, ఎవడురా నువ్వు మనిషిని నమ్మిరా అని నిన్ను పిచ్చి పిచ్చిగా తిడుతున్నారు. అప్పుడు నువ్వేనా నింద గొప్ప భాగ్యము, నింద గొప్ప. మీ వరంపాస్ గారు అన్ని పాటలు ఏ సిచ్యువేషన్ ఆ పాట రాసి పెట్టేసిండు, ఇంకా పాడుకోవటమే మీరు. నింద గొప్ప భాగ్యము. ఏమ్మా నవ్య, ఏందమ్మా ఇవన్నీ తీసేసి పెళ్లి కావాల్సిన ఎవరు చేసుకుంటారమ్మా నిన్ను, ఎవరు చేసుకుంటారమ్మా నిన్ను, పెళ్లి కావాల్సిన పిల్లలు ఎన్ని తీసేసావు అంటారు. ఏందా మొండుమొప్పులాగా అట్టుండమేంది, ఎవరు చేసుకుంటారమ్మా నిన్ను. నింద గొప్ప భాగ్యము, నింద గొప్ప. ఎవరు చేసుకుంటారు ఏంది? ఆసనం వస్తుందంటే ఆసనం చేసుకుని ఏసో బేడ ఉంటాడు ఖచ్చితంగా. ఉంటాడా ఉండడా? ఇప్పుడు వ్యాపారం మీసాలు మరీ ముందు అనుకో, ఆయన ఏమా ఎక్కడో రాసి పెట్టింది ఒక ఆయనకి. ఎవరో ఉన్నాడు ఆయన, ఉన్నాడు హల్లెలూయా. అప్పుడప్పుడు తను నా పాట పట్టవే నువ్వు అను అంటపోయింది. రాసి పెట్టాడంతే. ఏడున్నా 7 సంవత్సరాలు దాటుకొని రావాల్సిందే. మళ్ళీ నేను మళ్ళీ చెప్తా, పెళ్ళిళ్ళు కావు వర్తమానం నమ్మితే, లేకపోతే వర్తమానం నమ్మితే ఇది జరగదు అది జరగదు, ఏం తీసి పడే. నువ్వు వాక్యాన్ని పట్టుకో, దేవుడు నిన్ను పట్టుకుంటాడంతే. ఎవరో ఏదనుకుంటారు, నువ్వెందుకు అనుకుంటావు? నువ్వు వాక్యం కోసం నిలబడు, దేవుడు నీ కోసం నిలబడతాడు అంతే. నింద గొప్ప భాగ్యం. చెప్పండి నింద. హల్లెలూయా.